నమస్కారం అండి. నమస్కారం అండి రామనాథ్ రెడ్డి గారు. సో ఇంతకుముందు మేము పబ్లిష్ చేసిన వీడియోస్ బాగా ఎంకరేజ్ చేశారు, చూస్తూ ఉన్నారు అని అనుకుంటున్నాం. ఓకే. సో కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. పర్సనల్ గా కూడా మెసేజ్ పెడుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మన ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్ లో. కానీ ఎలా బెస్ట్ స్టాక్స్ మనం చూజ్ చేసుకొని అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ ని మనం ఈరోజు రామనాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్తారా సార్ ఈ టాపిక్ గురించి? నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనల్ని చాలా మంది నన్ను కూడా ఫోన్ చేసి అడిగారు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం, జస్ట్ బ్రీఫ్ గా టచ్ చేస్తాం సార్. ఓకే. మనం ఏమనుకున్నామంటే అసెట్ క్లాసెస్ రకరకాలు ఉన్నాయి, ఇందులో ఈక్విటీ అనేది మనం చూస్ చేసుకున్నాం. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే రెండు మార్గాలు సజెస్ట్ చేసాం. ఒకటి వచ్చేసి నేరుగా స్టాక్ మార్కెట్ ద్వారా కొనడం షేర్లను, రెండవది మ్యూచువల్ ఫండ్ రూట్ గురించి మాట్లాడాము. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి, వాట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సార్. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే మనం ఇక్కడ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మన వ్యూయర్స్ కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, ఎలా ఐడెంటిఫై చేయాలా అనేది చెప్తాము. ఇది ఏ రకమైనటువంటి రికమెండేషన్ కాదు. దయచేసి మా మాట వినేసి మీరు మేము చూపించబోయే కంపెనీలలో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి. ఏంటంటే ఎగ్జాంపుల్ మాత్రమే, అంతే. ఎడ్యుకేషన్ పర్పస్ మీ నాలెడ్జ్ యూజ్ చేస్తూ మీరు ఫైనల్ చేసుకోవాలి. మీ ఓన్ రీసెర్చ్ చేయండి, చాలా సులభం. ఎలా చేయాలో కూడా మేము చెప్తాము, అది చేసుకోండి. మీకు మంచి కన్విక్షన్ ఉంటే అలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు స్టాక్స్ లో, షేర్ మార్కెట్ లో మనకు స్టాక్స్ ఉంటాయండి, ఇండివిజువల్ షేర్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, తర్వాత డెరివేటివ్స్ కూడా ఉంటాయి. ఈ డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని రకరకాల డెరివేటివ్స్ ఉంటాయి. ఇవి ట్రేడింగ్ కిందికి వస్తాయి. ఓకే. ఓకే. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే దయచేసి ట్రేడింగ్ జోలికి పోకండి. ఓకే. ట్రేడింగ్ అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అంటున్నారా? ఇంట్రాడే ట్రేడింగ్ ఉన్నాయి, ప్లస్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. కొన్నిట్లో అయితే, కొన్ని ఆప్షన్స్ లో అయితే అన్లిమిటెడ్ లాసెస్ ఉంటాయి. మీరు దాన్ని పట్టించుకోకపోయారంటే మీకు లాసెస్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. అది వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకోవడం అవన్నీ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇస్తారండి. మీరు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ జీరోదా అకౌంట్ కానీ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానీ వీటికి ఎంటర్ అయితే ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే 9 out of 10 పీపుల్ ఇన్ ట్రేడింగ్ విల్ మేక్ లాసెస్ అని వాళ్ళు ఆల్రెడీ ముందుగానే చెప్తున్నారు. అయినా కూడా మన వాళ్ళు గుడ్డిగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చేసి చాలా మంది డబ్బులు వస్తాయి అనే ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది. అయినా ఆశ ఉంటుంది. ఆ ఒక్కనే నేను అవుతానేమో అనే మూఢనమ్మకము లేదంటే అంధవిశ్వాసమో తెలియదు మనకు, చేసుకొని డబ్బులు పోగొట్టుకుంటుంటారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఓన్లీ షేర్లలో పెట్టుబడి పెట్టుకోండి. ఈ షేర్లలో కూడా లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ లోనే వితిన్ 3 months 6 months లోనే మంచి రిటర్న్స్ వచ్చాయనిపిస్తే మీరు పార్షియల్ గా ఎగ్జిట్ అయిపోయి అందులో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడంలో తప్పులేదు. దీన్ని ఏమంటామంటే మనము ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు మనకు 1 lakh వరకు క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఒక సంవత్సరంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే లాస్ట్ వీక్ అంతా నాకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎన్ని వచ్చాయో మొత్తం లెక్క పెట్టుకున్నానండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. అది సుమారుగా 75,000 దాకా వచ్చింది. 75,000 దాకా వచ్చింది. మనకు 1 lakh వరకు లిమిట్ ఉంది కదా, ఇంకొక 25,000 నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను పార్షియల్లీ. నేను అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాకపోయినప్పటికీ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని దాన్ని నియర్లీ 1 lakh తెచ్చుకున్నాను. దాన్నే మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం. దీని గురించి కూడా మనం కావాలంటే ఒక డీటెయిల్డ్ వీడియో చేసుకుందామండి. ప్రస్తుతానికైతే నేను టాపిక్ లోకి వెళ్తాము. ఈ టాపిక్ లో మనం ఏం కవర్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ చాలా దారుణంగా పడిపోయినాయి సార్. ఇవి 52 week అంటే 1 year పీక్ లో నుంచి డ్రాస్టిక్ గా కిందికి వచ్చేసాయి అనమాట. ఇలాంటి స్టాక్స్ లో మంచివి ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే మనము వాటిని సెలెక్ట్ చేసుకొని వాటి గురించి ఫర్దర్ రీసెర్చ్ చేసుకొని వాటిని మనం కొనుక్కున్నామంటే అది మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న ఐడియాతో మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే మనకు బేసిక్ గా ఏంటంటే 2 రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి వాల్యూ ఇన్వెస్టింగ్, రెండోది వచ్చి గ్రోత్ ఇన్వెస్టింగ్. ఓకే. వాల్యూ ఇన్వెస్టింగ్ లో మనం ఏం చేస్తామంటే వాల్యుయేషన్స్ చీప్ గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ చీప్ అంటే చీప్ స్టాక్ కాదనమాట. ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాక్స్, బట్ దే ఆర్ అవైలబుల్ అట్ ఏ చీపర్ వాల్యుయేషన్ అనమాట. ఆ చీపర్ వాల్యుయేషన్ అనే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి.
ఒకవేళ ఆ పర్టికులర్ సెక్టారే బాగా పర్ఫామ్ చేయకపోయి ఉండవచ్చు, లేదంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల మన మార్కెట్స్ కరెక్ట్ అయ్యి ఆ డొమినో ఎఫెక్ట్ వల్ల ఈ షేర్లు పడిపోవడం జరిగి ఉండొచ్చు. ఓకే. కానీ ఇంకా ఏమన్నా వేరే ఇతరత్ర అంశాలు ఉన్నా కూడా మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది ఒకటి వచ్చేసి వాల్యూ ఇన్వెస్టింగ్, రెండోది గ్రోత్ ఇన్వెస్టింగ్. గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లే గెలుపు గుర్రాల మీద పందెం చేయాలి. ఏవైతే పడిపోయినాయో వాటి మీద కాకుండా ఏవైతే పెరుగుతూ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయాలనేది ఇంకొక స్ట్రాటజీ. ఓకే. దాని గురించి కూడా మనం బ్రీఫ్ గా టచ్ అప్ ఆన్ చేద్దాం సార్. ఫస్ట్ అయితే వాల్యూ ఇన్వెస్టింగ్, ఓకే. చీపర్ వాల్యుయేషన్స్ లో ఏ ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేయడం ఎలాగా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ నేను కూడా చూస్తుంటానండి, తెలుగులోటి మిగతాటి. చాలా మంది వాళ్ళ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ చార్ట్స్ ఇస్తుంటారు. బేసిక్ గా చార్ట్స్ లో వాళ్ళు చూస్తారనమాట, ఎప్పుడు మొమెంటం వస్తుంది, ఎప్పుడు వాల్యూమ్స్ పెరిగాయి అనే దాని గురించి. ఓకే. అది మరీ సింపుల్ గా ఉంటుంది. కాబట్టి నేనేమనుకున్నానంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు మన యొక్క ఆడియన్స్ ను అన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నానండి. ఇది ఏమాత్రం కాంప్లికేటెడ్ కాదు. మీరు కావాలంటే నోట్బుక్ పెన్ను పక్కన పెట్టుకొని నేను చెప్పే కమెంట్స్ అన్ని రాసి పెట్టుకోండి. నేనేం చేస్తానంటే స్క్రీనర్ అనేసి ఒకటి మంచి వెబ్సైట్ ఉందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న కంపెనీలు అన్నిటికీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. వాళ్ళ యొక్క సేల్స్, వాల్యూమ్స్, ప్రాఫిట్స్, ఆ షేర్ ప్రైస్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆల్ ఫైనాన్షియల్ పారామీటర్స్ అన్ని ప్రతి క్వార్టర్ స్టడీ చేసి అవన్నిటిని అప్డేట్ చేసి నీట్గా ఒక పెద్ద డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది ఫ్రీగా ఉంది, ప్రీమియం ఉంది. నేనైతే ప్రీమియం తీసుకోలేదు, ఎందుకంటే మనం అంత డీటెయిల్ గా వెళ్ళాం కాబట్టి. ఓకే. నేను చేసుకునే చిన్న చిన్న స్టడీస్ కి ఇది ఎనఫ్ అనమాట, ఫ్రీ. సో నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. చేయండి. ఇప్పుడు నేను ఈ స్క్రీనర్ కి వెళ్తానండి. ఇది స్క్రీనర్ హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది ఓకే. మీకు. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి screener.in. అవును సార్, screener.in మీరు టైప్ చేశారంటే వస్తుంది. ప్యారల్ గా మీరు కావాలంటే మీరు కూడా చేసుకోండి అక్కడ. ఓకే. ఓకే. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్క్రీన్స్ అని ఉంటుంది కదా, ఈ స్క్రీన్స్ అనేది క్లిక్ చేసుకుంటే ఓకే. సో ఇక్కడ మనకి పాపులర్ థీమ్స్, పాపులర్ ఫార్ములాస్ అలా కొన్ని సెట్ చేసి పెట్టారు అలా. ఓకే, క్రియేట్ న్యూ స్క్రీన్ అనేది మీరు ప్రెస్ చేయాలండి. ఓకే. చేసినప్పుడు ఇక్కడ ఈ కొర్రీ అనేది వస్తుంది. ఓకే. 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 ఈ కొర్రీలో మనం ఏం చేస్తామంటే కొన్ని కమాండ్స్ ఇస్తాం అనమాట. ఈ కమాండ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఆల్ టైమ్ హై ప్రైస్ లో ఉన్న ఒక స్టాక్ కనుక 50% అంతకన్నా ఎక్కువగా పడిపోయి ఉంటే ఆ స్టాక్స్ ఆబ్వియస్ గా ఎందుకు అంతగా బీట్ అండ్ డౌన్ అయినాయి ఓకే. కాబట్టి అవన్నీ మనకు చీప్ గానే దొరుకుతున్నట్టు. అది మన ఫస్ట్ కమాండ్ అనమాట. దాన్ని ఎలా ఇవ్వాలి అంటే నేను చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను సార్, కన్వీనియన్స్ కోసం. ఓకే. ఇక్కడ టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలంటే హై ప్రైస్ ఆల్ టైమ్ మైనస్ వాట్ ఈస్ ద కరెంట్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 100 డివైడెడ్ బై హై ప్రైస్ ఆల్ టైమ్ గ్రేటర్ దెన్ 50. అంటే మోర్ దెన్ 50% పడిపోయినటువంటి షేక్స్ అనమాట. దీన్ని రన్ దిస్ కొర్రీ అని మనం ఇక్కడ ప్రెస్ చేసామంటే చూసారా ఎన్ని కంపెనీలు వచ్చాయి? 2647 కంపెనీలు వచ్చాయి అనమాట. ఓకే. ఓకే. సో 2647 కంపెనీలు వాళ్ళ యొక్క ఆల్ టైమ్ హై నుంచి దాదాపుగా మోర్ దాన్ 50% కరెక్ట్ అనేది యాజ్ అండ్ టుడే అనమాట. ఈ రోజు నేను రన్ చేస్తా అంటే ఇలా వచ్చింది. మీరు దీన్ని మండే చేశారా? మండే మార్కెట్స్ హాలిడే రంజాన్ వల్ల. ట్యూస్డే మార్కెట్స్ జరిగేటప్పుడు చేస్తే ఇంకొకటి రావచ్చు, ఎందుకంటే అప్పుడు కొన్ని షేర్స్ కొన్ని పెరగడం ఉండొచ్చు, పడిపోవడము జరిగిండొచ్చు అనమాట. అందువల్ల అది అలా అవుతుంది అనమాట. సో ఇది screener.in అంటే ప్యూర్లీ ఇండియా బేస్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి అన్ని కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండియన్ స్టాక్స్ మాత్రం వస్తాయి సార్. కరెక్ట్. అందుకొట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఎప్పుడో జమానాలో పడిపోయిన కంపెనీలు కాకుండా లాస్ట్ ఇయర్ లో పడిపోయిన కంపెనీలు మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. చూద్దాం అవన్నీ ఉంటాయనేసి. దానికోసం ఏం చేయాలంటే మనము డౌన్ ఫ్రమ్ 52 వీక్ హై మోర్ దెన్ 50% అనేది పెడతాం అనమాట. ఓకే. ఇప్పుడు మీరు డౌన్ అని కొడుతున్నా కానీ ఇక్కడికి వస్తుంది అనమాట. డౌన్ ఫ్రమ్ 55 టు వీక్ హై గ్రేటర్ దెన్ 50.
ఇప్పుడు ఇంకొన్ని ఫిల్టర్ అవుతాయి అనమాట. మనం ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో పడిపోయినవి మాత్రమే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఏళ్ల నుంచి పడిపోయినాయి అనుకోండి, అది మనకు దండగా. అన్ని సంవత్సరాల నుంచి అది పడిపోయిందంటే దాంట్లో ఏదో మొత్తానికి ఏదో మోసం ఉంది అని అనుకోవచ్చు. అందుకని ఓన్లీ లాస్ట్ ఇయర్ లో మాత్రమే మోర్ దెన్ 50% పడిన కంపెనీలు చూద్దామంటే, ఇప్పుడు కూడా నాకు ఏమైనాయి అంటే మోర్ దెన్ 1552 కంపెనీస్ వచ్చాయండి. 1552. దీన్ని ఇంకా మనం ఫర్దర్ డౌన్ చేసుకుందామండి. దానికోసం ఏం చేస్తానంటే, చిన్న చితక కంపెనీలన్నీ కాకుండా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ మోర్ దెన్ 2000 crores ఉన్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుల్లిబుల్లి కంపెనీస్ ఉంటాయి, అవి కొంచెం కష్టమే అంత రిస్క్ తీసుకోవడం మనం. కాబట్టి క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2000 కోట్ల కంటే ఎక్కువ ఉండేది తీసుకుందాం అనే దానికి ఈ కమాండ్ ఇవ్వాలి మనం. మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2000. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాం 2000, మీరు మార్చి కూడా రాసుకోవచ్చు ఎవరైతే ఈ వీడియో. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాట్ కంఫర్టబుల్ అనుకోండి, 5000 కోట్లు పెట్టుకోండి, లేదంటే 8000 కోట్లు పెట్టుకోండి. ఇంకా పెద్ద కంపెనీలు అనమాట అవన్నీ. ఈ స్మాల్ క్యాప్ మరి 2000 crores కన్నా లోపల ఉంటే అవి మైక్రో క్యాప్స్ అయిపోతాయి. అంత చిన్న వాటికి పోయి రిస్క్ తీసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో నేను 2000 కోట్లను పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం హయ్యర్ అమౌంట్ పెట్టుకున్నా కూడా మంచిదే అని నా ఉద్దేశం అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము రన్ చేద్దామండి. చూసారా, 1 or 2 కంపెనీస్ వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే సుమారు 1400 చిల్లర ఉన్నాయి. 1400 చిల్లర నుంచి 102 వచ్చాయి. వారి రెన్యూవబుల్స్ అని, అపార్ ఇండస్ట్రీస్, ఈ స్ట్రిప్ ప్లానర్, న్యూ వెబ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు నచ్చే పారామీటర్, ఈ కంపెనీల్లో మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత హోల్డింగ్ ఉంది అనేది మనం చూడాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి కంపెనీ అంటే ఆ కంపెనీలో ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ప్లస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అది ఒక పారామీటర్ గా మనం పెట్టుకున్నాం అనుకోండి, అది మరింత సేఫ్టీ ఉంటుంది అనమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ఐఐ హోల్డింగ్ ప్లస్ డిఐ హోల్డింగ్ మోర్ దాన్ ఉంది, మళ్ళీ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ లెస్ దాన్ 10% అని ఉంది. ఓకే, ప్రస్తుతానికైతే ఇది ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ లెస్ దాన్ 10% చూద్దాం సార్ మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే కంపెనీని ఆపరేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖేష్ అంబానీ గారు వాళ్ళ కొడుకు పెళ్లి చాలా గ్రాండ్ చేశాడు, ఫారిన్ నుంచి చాలా పెద్ద పెద్ద మంది తీసుకొచ్చాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆయనకు. అలాగే ప్రతి ఒక్క కంపెనీ పెట్టుకునే వాళ్ళకి కూడా ఖర్చులు ఉంటాయి, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ కూడా దండిగా ఉంటాయి. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే డబ్బులు కావాలంటే వాళ్ళు స్టేక్ అమ్ముకోవడం కంటే దాన్ని ప్లెడ్జింగ్ చేస్తారనమాట. అంటే ఇది తెలుసు కదా, మీరు బ్యాంక్ వాళ్ళ తనఖా పెట్టడం అంటారు చూసారా. మనం కావాలంటే తక్కువ వడ్డీ కావాలంటే మనం బంగారం కానీ వ్యవసాయ భూమి కానీ తనఖా పెట్టి తెచ్చుకుంటే మామూలుగా పర్సనల్ లోన్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఒక 2-3% తగ్గిస్తారనమాట. ఎందుకంటే అది గ్యారంటీడ్ డెట్ కాబట్టి, బ్యాంకులకు రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆ రకంగా ప్లెడ్జింగ్ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారనమాట. కానీ కొంతమంది ఓవర్ లివరేజింగ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు ఉంటారు. ఈ అపార్ట్మెంట్ కట్టేవాడు ఏం చేస్తాడు, ఒక అపార్ట్మెంట్ తో కట్టేసేసి దాన్ని పూర్తి చేసి అందరికి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అపార్ట్మెంట్ చేద్దామని అనుకోడు. ఒక అపార్ట్మెంట్ కడతాడు, జస్ట్ పిల్లర్స్ వేసి స్లాబ్ వేసేసి వెంటనే ఏం చేస్తాడు, ఇంకొక అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఈ పైసలను తీసుకుపోయి ఆడబెట్టుకుంటాడు. అట్లా లివరేజింగ్ అంటాం దాన్ని. ఇప్పుడు యాక్చువల్ గా ఒక అపార్ట్మెంట్ కంప్లీట్ చేయాలంటే బాగా ఖర్చు అయ్యేది సివిల్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కి కేవలం 40% ఖర్చు అవుతుందండి. కానీ దాని లోపల పెయింటింగ్ చేయాలా, ఫ్లోరింగ్ వేయాలి, ప్లంబింగ్, ఆ తర్వాత ఎలక్ట్రికల్, వీటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే పిల్లర్స్ వేసి స్లాబ్లు వేసి మళ్ళీ తర్వాత గోడలు కట్టి పక్కకి వెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఎవరన్నా సరే ప్లెడ్జింగ్ చేసి ఆ డబ్బుల్ని ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి, మోర్ దెన్ 10% తీసుకున్నారంటే ఆ కంపెనీ జోలికి మనం పోకపోవడం మంచిది అని నేను ఒక గైడ్ లైన్ గా పెట్టుకున్నాను. అది ఇద్దామండి. ఇక్కడ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఇస్ లెస్ దాన్ 10%. ఇది ఒకటి పెట్టుకొని మనం మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. చూసారా, 1 or 2 స్టాక్స్ నుంచి ఇప్పుడు మనకు 88 షేర్స్ వచ్చాయి. అంటే కొన్ని షేర్లు ఏమైనా ప్లెడ్జింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ డిఐఐస్, ఎఫ్ఐఐస్ హోల్డింగ్ అని చెప్పాను కదండి నేను. ఒకవేళ ఈ కంపెనీ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా పెడదాం సార్. నెక్స్ట్
FII holding and DII holding is more than 5%. 5% అనేది రీజనబ్లీ ఓకే. ఓకే ఫైన్. ఓకే మీకు ఒకవేళ 5 కాదు 10% పెట్టుకోవాలనుకుంటే మీరు అది కూడా చేయొచ్చు, దాన్ని కూడా రన్ చేయొచ్చు సార్. ఇది రన్ చేసిన తర్వాత ఇంకొన్ని తగ్గాయండి. ఇప్పుడు మనకు కేవలం 67 షేర్లు మాత్రమే వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇవేమన్నా చేంజ్ ఇన్ హోల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 5% ఉంది కానీ వీళ్ళు చేంజ్ ఇన్ హోల్డింగ్, వీళ్ళు ఏమన్నా తెగ నమ్ముతున్నారా ఈ స్టాక్ ను అనేదాన్ని మనం స్టడీ చేద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిఐ హోల్డింగ్, చేంజ్ ఇన్ డిఐ హోల్డింగ్ లెస్ దెన్ 2% ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాం సార్ మనం ఇప్పుడు. ఓకే సార్ అర్థమవుతుంది కదా సార్ ఇప్పుడు దాకా? చాలా క్లియర్ గా ఉందండి. ఇది ఎవరైనా వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఇంకా వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. చాలా క్లారిటీ, ఎందుకంటే మనం లైవ్ లో ప్రాక్టికల్ గా చూపిస్తుంటాం కదా. చూస్తున్నాం. ఇంకా 62 షేర్లు ఉన్నాయి సార్ మళ్ళా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మళ్ళీ FIIs కూడా ఏమన్నా అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారా అనేది చూద్దాం సార్. చేంజ్ ఇన్ FII హోల్డింగ్ లెస్ దాన్ 2 రన్ తీసుకుని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ టర్మినాలజీ రిలేటెడ్ అన్ని కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో కొన్నిసార్లు షార్ట్ ఫామ్స్ ఉంటాయి, మీరు కింద కానీ అక్కడ సైడ్ కు గమనించండి. ఇదే వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. పర్టికులర్ గా ఒక కొత్త పదం ఉందనుకోండి, దాని గురించి తెలిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆ డెఫినేషన్స్ కూడా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం వీడియోలో. నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రమోటర్ హోల్డింగ్ ఇన్ 3 years లెస్ దెన్ 2%. సింబల్ పోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎవరికైతే ఎందుకు మీరు 3 years పెట్టారు అని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఎందుకు నేను 3 years పెట్టానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ ప్రమోటర్ అనుకోండి. ఓకే, కంపెనీలో ఏమైనా బ్యాడ్ జరుగుతుందంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పెద్ద కాంట్రాక్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసింటాను, వాళ్ళు బాబు మా దగ్గర డబ్బులు మేము ఇవ్వము, మేము చేతులు ఎత్తేస్తున్నాము, ఐపీ పెడుతున్నాము అనే విషయం నాకు తెలిసింది అంటే నేనేం చేస్తాను? దట్ ఈస్ గోయింగ్ టు షో బ్యాడ్ రిజల్ట్స్ ఫర్ మై కంపెనీ. సో అందుకని నేనేం చేస్తా, ముందుగానే స్లోగా కొంచెం కొంచెం నా స్టేక్ హోల్డింగ్ తగ్గించుకుంటా, అమ్మేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆ తర్వాత తీరిగ్గా ఫైనాన్షియల్ రిజల్ట్స్ లో దీన్ని కొంచెం కొంచెంగా చూపించేసి స్టాక్ పడిపోయేలా చేస్తాం అనమాట. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ ఇన్ 3 years లో లెస్ దాన్ 2% ఉండింది అనుకోండి, అది మనకు మంచి ఇండికేటర్. సో ప్రమోటర్స్ ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ ఏమి కానీ చేయట్లేదు అన్న ధైర్యం వస్తుంది మనకు. దీన్ని బట్టి మళ్ళీ మనం రన్ చేద్దాం సార్ ఒకసారి. చూసారా, 61 షేర్ల నుంచి ఇప్పుడు 41 షేర్లకు వచ్చాయి. అంటే సుమారుగా ఇంకొక 20 షేర్లు వెళ్ళిపోయినాయి సార్, 41 ఉన్నాయి ఇంకా. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఈ కంపెనీలు ఏమన్నా స్టిల్ హయ్యర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి సార్. అంటే ఇది ఎలా చేస్తామంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఉంటుంది అనమాట. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కనుక హై ఉంటే ఇండస్ట్రీ యావరేజ్ కంటే, సో ఇట్ ఈస్ స్టిల్ హ్యావింగ్ ఏ ప్రీమియం వాల్యుయేషన్. అంటే దీన్ని ఇంకా కొంతమంది హయ్యర్ రేట్స్ లోనే కొని పెట్టుకున్నారు, కరెక్షన్ అవడానికి ఇంకా స్కోప్ ఉంది అనేది తెలియజేస్తుంది. ఆ పారామీటర్ కూడా మనం పెడదామండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు ప్రైస్ అని పిఆర్ఐ టైప్ చేస్తూనే వచ్చేసిందండి, ప్రైస్ టు అర్నింగ్ ఓకే లెస్ దాన్ ఇండస్ట్రీ పిఈ. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ఇప్పుడు సిమెంట్ కంపెనీ ఉందనుకోండి, సిమెంట్ కంపెనీలు మనకు చాలా ఉన్నాయి. ఏసీసీ ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, ఇంకా చిన్న చిన్నవి కూడా సిమెంట్స్ బోల్డ్ అనే కంపెనీలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ యొక్క పిఈని తీసుకుంటారు, దాన్ని యావరేజ్ చేసేస్తారు. యావరేజ్ చేసిన తర్వాత అది ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాటెక్ సిమెంట్ కి 50 పిఈ ఉంది అనుకుందామండి, ఏసీసీకి 25 ఉంది అనుకుందాం, ఇండస్ట్రీ యావరేజ్ వచ్చేసి 30 వచ్చింది అనుకోండి. అప్పుడు దట్ ఇండికేట్స్ వాట్ అంటే ఇండస్ట్రీ యావరేజ్ 30 ఉంది, అల్ట్రాటెక్ మాత్రం 55 ఉంది. అంటే అల్ట్రాటెక్ ఈస్ హ్యావింగ్ ఏ పిఈ మోర్ దాన్ ఇండస్ట్రీ యావరేజ్. దట్ మీన్స్ Ultratech Cement is a unique position. They have some dominance. That's why more and more investors are ready to pay
మోర్ ప్రైస్ టు అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ దే లైక్ టు ఓన్ దట్ షేర్ అనేది మనకు తెలుస్తుంది. Okay. వాళ్ళు ఎక్కువ పైసలు పెట్టి కూడా కొంటున్నారు. ఏదో ఉండొచ్చు, వాళ్ళకి ఏదో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాటెక్ సిమెంట్ ఈస్ ఫుల్లీ డామినెంట్ ఇన్ నార్త్ ఇండియా. ఇంకా ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ అంతా నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది సౌత్ ఇండియా కంటే అనే ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళ దగ్గర ఉంది అనుకోండి, సౌత్ ఇండియా నుంచి ఇండియా సిమెంట్స్ నుంచి సిమెంట్ తీసుకొచ్చి పైకి నార్త్ లేకి ఎక్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సిమెంట్ అనేది గడ్డగడుతుంది వాతావరణ పరిస్థితులకి. అందుకని ఏ రీజన్ లో ఉండే సిమెంట్ ఆ రీజన్ లోనే అమ్ముకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా సిమెంట్ ప్రొడ్యూస్ అయిందంటే తెలంగాణ మార్కెట్ లోనే అమ్ముకుంటారు. ఆంధ్రాలో ప్రొడ్యూస్ అయింది ఆంధ్రాలోనే అమ్ముకునేకి ట్రై చేస్తారు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒకవేళ మన ఈ షేర్ యొక్క పిఈ రేషియో ఇండస్ట్రీ కంటే తక్కువ ఉందంటే ఏమని అర్థం, ఇట్ ఈస్ అవైలబుల్ స్టిల్ అట్ డిస్కౌంట్ అనే అర్థం. ఏదన్నా ఎక్కువ ఉందనుకోండి దాన్ని మనం దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఫర్దర్ కరెక్షన్ అనమాట. వాటిల్లో అది తగ్గినప్పుడు కొనుక్కుందాము అన్న ఉద్దేశంతో ఇంకొక ఫిల్టర్ నేను పెడుతున్నాను ఇప్పుడు. దీన్ని కూడా రన్ చేద్దాం సార్. రైట్ అండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే అండు పెట్టలేదండి, అందువల్ల అది తీసుకోలేదు. అండ్ అనేది పెట్టాలా, ప్రైస్ టు ఎర్నింగ్ లెస్ దెన్ ఇండస్ట్రీ, ఇది రన్ చేద్దాం. చూసారా, కేవలం ఇప్పుడు 24 షేర్లు వచ్చాయండి. ఓకే, సో 24 అనేది రీజనబ్లీ ఓకే. ఇంకా కావాలంటే మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ బాగుంది అంటే ఇక్కడ రాయలేదు నేను నా దాంట్లో కూడా, చూద్దామండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ కూడా పెట్టి చూద్దాం మనం, అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ఇది నా ప్రొసీజర్ అండి, ఇదే బెస్ట్ అని నేను చెప్పట్లేదు. మీరు కావాలంటే ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ మోర్ దెన్ 5% అని పెడదామండి. రన్ తీసుకోర్రీ పెడదాము. 23 రిజల్ట్స్ వచ్చాయండి స్టిల్. ఓకే ఓకే, ఇవన్నీ కూడా రిటర్న్ ఆన్ క్యాపిటల్ బాగున్నాయి అనమాట. ఓకే ఓకే, 23 వచ్చాయి. సేఫర్ సైడ్ ఒకసారి చూద్దామండి, 10 పెడతాను, ఏమవుతుందో చూద్దాం. ఇంకొన్ని ఎలిమినేట్ అవుతాయి. 20 అయినాయి. ఓకే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ మోర్ దెన్ 10% అనేది రియల్లీ గుడ్ అనమాట. అది కూడా ఒక పారామీటర్, నేను అది కూడా పెట్టాను. ఇప్పుడు మనం ఏమేమైతే టైప్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ వస్తున్నాయి సార్. మార్కెట్ క్యాపిటలైజేషన్ పెట్టాము, మళ్ళా ఇవన్నీ పెట్టుకుంటా వస్తే ఇది మనకు చక్కగా టేబులర్ ఫామ్ లో ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దయచేసి ఇవన్నీ నేనేదో రికమెండ్ చేస్తున్నానని అనుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఈ షేర్స్ అన్ని కూడా మనకు రీజనబ్లీ చీపర్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి. కానీ మీకు గనక ఏదన్నా ఒక స్టాక్ మీద మంచి కన్విక్షన్ ఉంది అంటే మీరు దీని గురించి ఫర్దర్ రీసెర్చ్ చేసి కొనుక్కోవడానికి, మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ యాడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్మాకో రైల్ ఉంది. ఈ టెక్స్మాకో రైల్ అనేది ఒక మంచి కంపెనీ. వీళ్ళు వ్యాగన్స్, వీల్స్ ఇవన్నీ తయారు చేస్తారు ఇండియన్ రైల్వేస్ కి. మన మోడీ గారు ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ అన్నారు, ఇప్పుడు బోల్డ్ అన్ని కొత్త రైల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ను అప్గ్రేడ్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రైల్వే స్టాక్స్. కానీ లాస్ట్ ఇయర్ లో మాత్రం బీభత్సంగా పెరిగిపోయాయండి ఇవన్నీ. అందుకే ఇప్పుడు మోర్ దెన్ 50% ఇవన్నీ కరెక్ట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ లో మొన్న బడ్జెట్ లో రైల్వేస్ కు కేటాయింపులు లేవు, ఏదో ఇంకో కారణాలు ఉండొచ్చు, అందువల్ల ఈ షేర్స్ అన్ని బీటెన్ డౌన్. కాబట్టి వీటిల్లో మీకు మంచి కన్విక్షన్ ఉన్నాయని తీసుకొని వాటిని ఫర్దర్ స్టడీ చేసి ఆ తర్వాత మీరు తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీ ఎలిమెంట్ నేనేం చేస్తానంటే సార్, ఇప్పుడు ఈ యొక్క కంపెనీకి మామూలుగా అయితే మనకేమవుతాయంటే రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారండి, బ్రోకరేజ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ HDFC సెక్యూరిటీస్ అనేది వన్ ఆఫ్ ద బిగ్ బ్రోకరేజ్, మోతిలాల్ ఒస్వాల్ అనేది ఒకటి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏవేవైతే కంపెనీస్ మీద ఫోకస్ చేశారో వాటికి బ్రోకరేజ్ రిపోర్ట్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు పీరియాడిక్ గా. ఈ రిపోర్ట్స్ లో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కంపెనీని బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు, అవుట్ పర్ఫార్మ్ గానీ ఉండొచ్చు, లేదంటే హోల్డ్ చేయండి, ఇంకా ఫర్దర్ గా ఏమీ యాడ్ చేయొద్దండి అంటూ వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. దానికి ఎందుకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో దానికి టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తారనమాట. నేనేం చేస్తానంటే ఈ రిపోర్ట్స్ అన్ని మనకు నెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు నేను అంత డీటెయిల్ గా వెళ్ళను, ఒకటి మాత్రం చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ద స్టాక్ వచ్చి ఇక్కడ తాన్లా ప్లాట్ఫామ్స్ అని ఉందండి, ఇది బాగా పడిపోయింది. మనీ కంట్రోల్లోకి వెళ్ళి మీరు, మనీ కంట్రోల్ అనేది చాలా పాపులర్ వెబ్సైట్ అండి, మీరు చూడొచ్చు. మనీ కంట్రోల్
మామూలుగా జనరల్ గా ఎనీబడి ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, దే విల్ బి అవేర్ ఆఫ్ మనీ కంట్రోల్. ఇది సిఎన్బిసి టీవీ ఛానల్ వాళ్ళది. ఓకే సిఎన్బిసి వాళ్ళ ఇది ఫుల్ టైం ఎకనామిక్ టైమ్స్ లాగా ఇది కూడా ఫుల్ టైం బిజినెస్ ఛానల్. తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. దీంట్లో మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే అది షేర్ ఎంత పడింది, తర్వాత దీని యొక్క వేరియస్ పారామీటర్స్, ఓపెన్ ఆఫర్ ఎంత, ప్రీవియస్ ఎంత, వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చెప్తారు. మళ్ళీ తర్వాత ఈ ప్రైస్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉందని చూపిస్తారు. ఇప్పుడు జనరల్ గా మేము ఏం చెప్తామంటే నేను జనరల్ గా ఏమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ కొంతవరకు అది బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రమే మనం కొనడం ఉత్తమం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కంటిన్యూస్ ఇట్లా ఫాలో అవుతా ఉన్నదంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బై. ఎందుకంటే మీకు గుర్తుందా క్యాచింగ్ ఫాలింగ్ నైఫ్స్ అని, ఇంతగా పడిందంటే అది ఇంకా పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అవి పట్టుకునే ఉంటే మనకు చేతులు కోసుకోపోతాయి, చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకునేట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అప్టిక్ ఉంది అనుకోండి, అంటే దాంట్లో కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ కొనడం కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది తెలియజేస్తుంది. కొంచెం ఉందా లేదని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైస్ మూవ్మెంట్ స్టడీ చేయొచ్చు మీరు. 1 year లో ఎలా ఉంది, 5 years లో ఎలా జరిగింది, ఈ షేర్ మూవ్మెంట్ చూడండి. పెద్ద పెద్ద పీక్స్ ఉన్నాయండి దీంట్లో, మళ్ళీ పడ్డింది, మళ్ళా పీక్స్ వచ్చింది, మళ్ళీ పడింది. ఇప్పుడు సమ్వాట్ స్టెబిలైజేషన్ జోన్ లో ఉంది అని నాకు అనిపిస్తుంది. కొద్దిగా అప్టిక్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటివి మనం కొనుక్కోవడము కొంచెం ఆలోచన చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి అనలిస్ట్ రేటింగ్ బేస్డ్ ఆన్ 3 అనలిస్ట్ అన్నారు. జనరల్ గా 3 అనలిస్ట్ అంటే చాలా తక్కువ అండి. మినిమం ఒక 10 అనలిస్ట్ అన్నా వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఇస్తారు. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బై ఆర్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అవుట్ పర్ఫార్మ్ ఆర్ హోల్డ్ అని ఇలా ఉంటాయి. సో ఈ 3 అంటే నాకు కొంచెం తేడా కొడుతుంది. ఇది కొంచెం ఎక్కువ మంది పే చేశారు అనుకోండి అటెన్షన్, అప్పుడు మనం ఆలోచించవచ్చు అండి దీని గురించి. ఇంకా బోల్డ్ అనే టెక్నికల్స్ ఇచ్చారు, స్కాన్స్ ఉన్నాయి, ప్రైస్ అండ్ వాల్యూమ్ ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్టాక్ కి వాల్యూమ్స్ దండిగా ఉన్నాయంటే అది మంచిదండి స్టాక్. ఓకే, వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయంటే మనకు అమ్ముకోవడానికి కూడా కష్టం అవుతుంది ఫ్యూచర్ లో. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదండి. మళ్ళీ ఇక్కడ ఫోరం అని పెట్టి మన యొక్క కామెంట్స్ అడుగుతుంటారు. కొంతమంది అబ్యూజివ్ గా రాస్తూ ఉంటారు, అవి పెద్దగా పట్టించుకోకండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బ్రోకర్ రీసెర్చ్. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రోకర్స్ రీసెర్చ్ రిపోర్ట్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక రేటింగ్ బై ఇచ్చారు. మళ్ళీ వీళ్ళే ఇంకొకటి ఇచ్చారు అక్యుమిలేట్ అని. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కూడా బై అని ఇచ్చారు, ఎస్ సెక్యూరిటీస్ కూడా బై అని ఇచ్చారు. ఎవడు కూడా సెల్ అని చెప్పట్లే. అలానే మీరు నోటీస్ చేశారనుకోండి, హెచ్డిఎఫ్సి వాడు ఎప్పుడు ఇచ్చాడంటే 2023లో ఇచ్చాడు, అంటే ఇది లేటెస్ట్ కాదు. ఎస్ సెక్యూరిటీస్ వాడు కూడా డిసెంబర్ 2023 అంటే ఆల్మోస్ట్ 2024లో ఇచ్చినట్టుగా అనుకోవచ్చు మనము. అప్పుడు వాళ్ళు ఇచ్చింది రికమెండింగ్ ప్రైస్ 1067, టార్గెట్ 1382 అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే దారుణంగా 400 చిల్లరకేమో వచ్చిందండి. సో ఇక్కడ లేటెస్ట్ రిపోర్ట్స్ లేవు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ లేవు. ఒకవేళ లేటెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయంటే మనం కొంచెం ధైర్యం చేయొచ్చు అనమాట. ఓకే, ఫ్రెష్ అక్యుములేషన్ స్టార్ట్ అయింది అనుకొని నేనైతే కొనడానికి ప్రయత్నిస్తాను. సిన్స్ దేర్ ఆర్ నో లేటెస్ట్ రిపోర్ట్స్, కాబట్టి దీని జోలికి పోకపోవడమే మంచిది అని. సో అలా ఏదైనా ఒక కంపెనీ గురించి మీరు ఫర్దర్ గా స్టడీ చేయాలనుకుంటే ఇటువంటి పేజెస్ లో చూసుకొని లేటెస్ట్ రిపోర్ట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారు ఉంటారో వాళ్ళ ఆ కంపెనీస్ కి ఒకవేళ మీకు ఓకే అయితే మీరు చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి దీనికైతే డిమాట్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి అన్నారు కదండి. అవును సార్, డిమాట్. ఎందుకంటే ఇది కంపెనీ కదా, కంపెనీ ఇవన్నీ షేర్స్ అన్ని కూడా మనకు డిమాటరైజ్ ఫార్మాట్ లో. సో మీ యాప్ లోకి వెళ్ళిపోయి ఏదైతే డిమాట్ అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో అక్కడ ఈ పర్టికులర్ కంపెనీ పేరును సెర్చ్ చేసి వాళ్ళు కొనాల్సి ఉంటుంది, అంతే కదండి. రీసెర్చ్ అంతా బయట చేసుకుంటాం. ఇది ఎలా కొనాలి ఏమనేది కూడా మనం ఒక రోజు ఒక సెషన్ చేసి అందరికి చూపిద్దామండి కావాలంటే. ప్రస్తుతానికైతే మనం ఈ సెషన్ లో మెయిన్ గా ఏం చేసామంటే క్వాలిటీ స్టాక్స్. క్వాలిటీ అనేది యాక్చువల్ గా పారామీటర్ లేదు. చూసారంటే నేను ఏవో టైప్ చేశాను నెంబర్లు 2 అని 5 అని, ఇండస్ట్రీ పి యావరేజ్ కంటే లెస్ అని ఫిల్టర్ చేసుకున్నాం. మన ఐడియాని బట్టి ఫిల్టర్ చేసుకున్నాం. నెంబర్ డ్రివెనే ఉంది, కానీ క్వాలిటీ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు నెంబర్స్ లో. కనుక మనం సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ స్క్రీనర్ అనేది ఏం చేస్తుందంటే నెంబర్ బేస్డ్ గా నీకు ఫిల్టర్ చేసి ఇచ్చింది. ఎన్ని ఇచ్చింది? 24 కంపెనీలు ఇచ్చింది.
Okay. కానీ ఇవి రియల్లీ క్వాలిటీ కంపెనీలా కాదా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు డిసైడ్ చేయాలా. మీరు యూ హ్యావ్ టు పుట్ యువర్ ఓన్ రీసెర్చ్. దీనికోసం మరీ ఎక్కువ కష్టపడాల్సి ఉంది అని కూడా నేను చెప్పను. కొంచెం మనం కామన్ సెన్స్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ కంట్రోల్లోకి వెళ్ళాను నేను. మీరు మనీ కంట్రోల్లో కాకుండా గ్రోకి వెళ్ళొచ్చు. గ్రోలో కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఈవెన్ మన దాంట్లోనే ఉందండి, ఈ స్క్రీనర్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ వరల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. ఫస్ట్ ఆయన ఏమంటాడు, చార్ట్ ఉంది అన్నాడు, మళ్ళీ అనాలసిస్ ఉంది అన్నాడు, పీర్ కంపెనీస్ ఏమున్నాయో చెప్తున్నాడు, క్వార్టర్లీ రిజల్ట్స్ ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, రేషియోస్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఎవరెవరు దీనిలో ఇన్వెస్ట్ చేశారు, ప్రమోటర్స్ ఎంత, ఎఫ్ఐఎస్ ఎంత, మళ్ళీ తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. ఈ డాక్యుమెంట్స్కి వెళ్తే చూడండి ఇక్కడ క్రెడిట్ రేటింగ్స్ అన్ని ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ డెట్ కోసం ఉండే రిపోర్ట్స్ అన్ని. మళ్ళీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఉన్నాయి. యాన్యువల్ రిపోర్ట్స్ లో కామెంటరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్తారనమాట, ఈ క్వార్టర్ లో మాకు సేల్స్ తగ్గాయి కానీ ప్రాఫిట్స్ లాస్ట్ టైం కంటే కొంచెం పెరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది అన్ని చెప్తారు. పైగా వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ కు ఫోర్కాస్ట్ కూడా ఇస్తారు. ఒకవేళ సేమ్ రిజల్ట్స్ మేము గోయింగ్ టు ప్రొడ్యూస్ చేస్తామా, లేదంటే అమెరికాలో ట్రంప్ వచ్చాడు, ట్రంప్ వచ్చేసి బోల్డ్ అండ్ టారిఫ్లు వేస్తున్నాడు కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మాకు ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ రావు, సేల్స్ కూడా పడిపోతాయని చెప్పారంటే చాలు, ఆ షేర్ మార్కెట్ లో షేర్ వాల్యూ కొంచెం పడుతుంది. బట్ దట్స్ ఓకే. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ కామెంటరీ ఈస్ గుడ్. దే ఆర్ గివింగ్ ఏ క్లియర్ పిక్చర్ అండ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ ఆల్సో దీనికి ప్రతిగా వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మా ఫోకస్ విల్ బి మోర్ ఆన్ కెనడా అను, లేదంటే వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ మిడిల్ ఈస్ట్ అను, లేదంటే యూరోప్ అను, ఏదన్నా మంచి కామెంటరీ ఉందంటే దట్ విల్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అనమాట. మనం మరీ డెస్పరేట్ గా ఆ షేర్ ని తెగనమ్మాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా మనము కొంచెం స్టడీ చేస్తూ ఒక అవగాహన పెంచుకొని ఆ షేర్ ను మళ్ళా ఇంకొన్ని యాడ్ చేయొచ్చా లేదంటే తీసేద్దామా అనే నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను చెప్పానండి, షేర్ మార్కెట్ లో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం. లేదండి నేను స్పెండ్ చేయలేను, నాకు అంత టైం లేదు, తీరిక లేదు, నేను ఏదో అలా చూసి ఏదో చార్ట్స్ బట్టి ఏదో రికమెండేషన్ ఇచ్చారు పలానా పర్టికులర్ టీవీ ఛానల్లో కాబట్టి నేను ఎన్ని రాసి పెట్టుకున్నా వాటిలో ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం దట్ ఈస్ నాట్ గుడ్. సో అలాంటి పిచ్చి పనులు చేయొద్దని నేను చెప్తాను. ఈవెన్ అది మీరు అనొచ్చు అది వెరీ రెప్యూటెడ్ టీవీ ఛానల్, వాళ్ళు ఇంత ముందు చెప్పినట్టు బాగా వచ్చాయి మేము పెడతామన్నా కూడా అలా వద్దండి. మీరు కొంచెం మీ యొక్క ఓన్ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేసి బికమ్ ఏ బెటర్ ఇన్వెస్టర్ రాదర్ దాన్ ఏ ట్రేడర్ ఆర్ యునో ఇట్ విల్ బి లైక్ గ్యాంబ్లింగ్ ఓన్లీ. మా ఫ్రెండ్ ఒక అతను అంటాడు గ్యాంబ్లింగ్ కి స్టాక్ మార్కెట్ కి ఏంటి తేడా అంటే ఇదే, ఏదో టిప్స్ మీద వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం కాకుండా కొంచెం స్టడీ చేసుకొని రెగ్యులర్ గా. ఇప్పుడు నేను రిలయన్స్ కొన్నానంటే రిలయన్స్ గురించి చూస్తూనే ఉంటా, న్యూస్ లో ఏదైనా రిలయన్స్ గురించి చెప్తే ఓహో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రిలయన్స్ అనేది మనం చూడాలన్నమాట. సో నౌ ఐ విల్ మూవ్ టు ద సెకండ్ స్ట్రాటజీ అండి, గ్రోత్ స్ట్రాటజీ. సో గ్రోత్ స్ట్రాటజీకి మనకు ఆల్రెడీ చాలా టైం అయింది. సో నేను గ్రోత్ స్ట్రాటజీ గురించి ఇంకొక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా అండి. సో పార్ట్ 2 కింద ఇప్పుడు ఈ టాపిక్ టైటిల్ ఏదైతే ఉంటుందో పార్ట్ 2 అని పెట్టుకొని నెక్స్ట్ వీడియో పెట్టేద్దాం, నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్రవీణ్ గారు మీరేమైనా చెప్తారా? తప్పకుండా అండి. సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. ఓకే, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో పర్టికులర్ గా ఈ టాపిక్ గురించి కానీ మీరు ఏదైనా మన ఛానల్ డెడికేటెడ్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్, సో ఏదైనా మీకు సలహాలు సందేహాలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేము వాటి మీద మళ్ళీ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం వచ్చే సిరీస్ లో. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నమస్కారం.